యూ యాజ్ అ పర్సన్ మీరు కూడా చాలా వరల్డ్ చూసారు, మీరు కూడా మీ ఎక్స్ప్లోరేషన్ వేరేగా ఉంది. ఓకే, సో మెహబూబ్తో వర్క్ చేసేటప్పుడు ఆయనలో ఉన్న ఆ స్పెషల్ క్వాలిటీస్ ఏంటి? His dedication, his passion towards work. He's perfect in everything. పర్ఫెక్ట్ మిస్టర్ కానీ కొంచెం అలుగుతాడు ఏ విషయంలో? అన్ని విషయాలు, చిన్న చిన్న విషయాలకు హర్ట్ అవుతాడు. అదొకటి బ్యాడ్ హ్యాబిట్ ఉంది. అలుగుతాడు అంటే అలుగుతాడు కాదు, సారీ మై బ్యాడ్. చిన్న చిన్న విషయాలకు హర్ట్ అవుతాడు. సెన్సిటివ్ చెప్పడు కానీ ఆ మొహంలో కనిపిస్తుంది. అంటే బేసిక్ గా సెన్సిటివా? చాలా వెరీ సెన్సిటివ్, వెరీ సెన్సిటివ్. ఓకే, కానీ ఎవరికి చెప్పడు. కామ్ గా పక్కకి వెళ్ళిపోయి కూర్చుంటాడు. మేము తెలుసుకోవాలి, మొత్తం టీం అంతా తెలుసు. మెహబూబ్ హర్ట్ అయ్యాడా, ఓకే అనుకునేవారు. ఒక సందర్భం చెప్పండి, చాలా సెన్సిటివ్గా ఉన్నాడు, మళ్ళీ తర్వాత మీకు తెలిసింది అయ్యో ఎంత సెన్సిటివ్, నేను వెళ్ళి మాట్లాడితే బాగుంటుండే కానీ మీరు మాట్లాడలేకపోయారు ఆ టైంలో. వెన్ వాజ్ దట్? ఈయన టైం అంటే టైం కన్నా ముందు వస్తే ఇంకా హ్యాపీ. కానీ అది నాకు ఈరోజు తెలిసింది. ఆయన చెప్పే టైం కంటే 15 minutes ముందే కాల్ చేసి కోఆర్డినేట్ చేసి మేము ఆల్రెడీ వచ్చేసాము లొకేషన్. సో మీరేమనుకుంటారు, ఒక యాక్టర్కి కావాల్సిన డెడికేషన్ మీలో ఉంది, సత్య కూడా చెప్పింది మీరు మిస్టర్ పర్ఫెక్ట్, కానీ ఆ సెన్సిటివిటీ వల్ల సమాజంలో ప్రొజెక్షన్ వేరేగా ఉంటుందా? అదే ఇప్పుడు సెన్సిటివ్ ఇట్స్ మై పర్సనల్. అంటే నేను అంటే ఐ ట్రస్ట్ మై ఫ్రెండ్స్, మై పీపుల్ వెరీ ఈజీలీ, అండ్ ఐ హ్యావ్ ఆల్వేస్ సో మచ్ ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే ఐఎమ్ అ గివర్. నేను చాలా ఇలా ఇచ్చేస్తుంటా. అది వాట్ ఎవర్ ఇట్ ఈస్, వర్క్ పరంగా కానీ, ప్రొఫెషనల్ కానీ, పర్సనల్గా కానీ, ఐ విల్ గివ్ మోర్. సో ఇన్ రిటర్న్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే నాకు ఈ పని ఇష్టం అంటే నేను ఆ పని చేసేస్తా, దాని నుంచి రిటర్న్ ఏమొస్తుందని నేను ఎప్పుడు ఆలోచిస్తున్నాను. కానీ ఒక్కొక్క సందర్భంలో అది రెసిప్రోకేట్ అవ్వకపోవచ్చు. దానివల్ల ఏమైందంటే అరే ఇలా అనుకున్నాను కదా, అలా జరగలేదు కదా అనుకుంటాను తప్ప. అండ్ ఇంకోటి ఎవరికి షేర్ చేయను, నేను హర్ట్ అయ్యాను, నేను ఫీల్ అయ్యాను, మీరు ఇలా ఎందుకు చేయలేదు, మీరు అలా ఎందుకు చేయలేదు అని చెప్పేసి నేనేం అడగను మళ్ళీ. సో ఐ బీ మై సెల్ఫ్. అండ్ వర్క్ విషయంలో వచ్చేసి నేను ఫస్టే ఇలా ప్రీ ప్లాన్ ఉంటా. ఈ రోజు మనం షూట్ చేస్తున్నాం అంటే ఈ పోర్షన్ ఇప్పుడు చేద్దాం, ఈ పోర్షన్ ఇప్పుడు చేద్దాం, ఇది ఇప్పుడు చేద్దాం, ఇది తర్వాత చేద్దాం, ఇది ప్యాటర్న్ అని. అంటే మేము వెళ్ళక ముందే అందరికి చెప్పేస్తా మనం ఏమేమి షూట్ చేస్తున్నాం, ఎక్కడెక్కడ డ్రెస్ చేంజెస్ ఉన్నాయి. సో అందరికి తెలుసు టీంకి ఇది పరిస్థితి అని. ఎందుకంటే అక్కడికి వెళ్ళక బ్యాకప్ ప్లాన్ ఏముంటుంది అంటే ఒకవేళ ఈ ప్లాన్ అవ్వకపోతే కూడా ఇంకో ప్లాన్ ఉంటుంది. చెప్పాను కదా మీకు, ఇప్పుడు మనకి అతి తెలివి అది లేదని అతి ముందు జాగ్రత్త. నేను ఫెయిల్ అయితే నేను ఆ సిచ్యువేషన్ నేనే క్రియేట్ చేసేసుకొని, ఫెయిల్ అయితే నేను ఏం చేయాలి, అక్కడ ఇంకేం చేయొచ్చు అని చెప్పి ఆ సిచ్యువేషన్కి వెళ్ళి ఓకే ఇలా చేయొచ్చు అని చెప్పి మళ్ళీ వచ్చి లేదు ఇదే కాకుండా మంచిగానే జరిగితే ఏం జరిగిద్ది, ఇలా జరిగిద్ది, రెండు ఆలోచించేసి రెండు పెట్టుకుంటాడు పక్కన. ఎందుకంటే నార్మల్ గానే ఒక కంట్రీకి వెళ్ళి షూట్ చేయడం ఒక టీమ్ తో ఇట్స్ వెరీ డిఫికల్ట్. నేను ఆ విషయంలో సినిమా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే చాలా మందికి తెలియట్లే 3 కంట్రీలో షూట్ చేయడం ఓకే అనిపిస్తుంది. నాకు అది పర్సనల్ గా మనకి షెంజన్ వీసా కావాలి. ఇప్పుడు మేము వెళ్ళే టీం అందరికి ఎవరికి రాపోయినా ప్రాబ్లమే. ఇప్పుడు నాకు సత్యాకి వచ్చింది, మా డిఓపికి రాలా, పరిస్థితి ఏంటి? ఏదన్నా అవ్వచ్చు. సో అవన్నీ కోఆర్డినేట్ చేసుకొని మళ్ళీ అక్కడ ప్లేసెస్ వెళ్ళే చోటకి పర్మిషన్స్కి కోఆర్డినేట్ చేసుకొని, అవుట్ఫిట్స్కి కోఆర్డినేట్ చేసుకొని, నేను కొంతమంది సినిమా వాళ్ళు ఆల్రెడీ ఫారిన్ షూట్స్కి వెళ్ళిన వాళ్ళని కనుక్కొని ఎలా వెళ్తున్నారు, ఎలా షూట్ చేస్తారు. ఒక్కొక్క టీము 80 members 100 members ఉంటారు ఇక్కడ నుంచి వెళ్ళేవాళ్ళు. సినిమా నుంచి ఒక సాంగ్కి కానీ ఒక మూవీ షూట్కి కానీ అట్లీస్ట్ 100 members వెళ్ళి షూట్ చేసుకుని వస్తారు. మేము వెళ్తుంది 4. ఓన్లీ 4 members. ఓన్లీ 4. ఇక్కడ నుంచి 4. ఒక అబ్బాయి అంతే. సో ఈ 4 members షూట్ చేశారా సాంగ్? 4 members. Are you sure?